అందరికీ జైభీములు. నేను మీ వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇటీవల కేంద్ర రాష్ట్ర స్థాయిలో మనువాద దోపిడీకుడాల ప్రభుత్వాల యొక్క పాలనలో దళితులకి రక్షణ లేకుండా పోయింది. మరి ఎస్సీ ఎస్టీ మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా, కుల వివక్షత, అంటరానితనం, అణచివేత, వేధింపులు జరుగుతున్నా సరే కేంద్ర రాష్ట్ర పాలకవర్గాలు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం దళితుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీ మైనారిటీ సమాజం పట్ల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మొత్తం మెజార్టీ దళిత బహుజన సమాజం పట్ల వారి సంక్షేమం, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమం, వీరి భవిష్యత్తు, రాజ్యాంగపరమైన హక్కులు పరిరక్షణ కోసం, రాజ్యాంగ హక్కులు అమలుపరచడం కోసం ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇక ఎంత మాత్రం సహించేది లేదు. రాజ్య అధికారాన్ని సాధించుకోవడమే ఆశయంగా దళిత బహుజన పార్టీ ముందుకు పోతుంది. మరి ఈ నెల 29 నుండి 2027 అక్టోబర్ 14 వరకు దేశవ్యాప్తంగా ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మన ఓటు మన రాజ్యం నినాదంతో దళితుల రక్షణ, రాజ్యాధికార సాధన కోసం జరుగుతున్న పాదయాత్రలు, సభలు, సమావేశాలు, సదస్సుల్ని విజయవంతం చేయాలని అణగారిన కులాల మెజార్టీ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఎన్డీఏ సర్కార్ కానీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, పటేళ్ల రెడ్ల దురంకార రాజ్యం కానీ, కేంద్రంలో ఉన్న ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఉన్న మనువాదుల మాఫియా బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా మరి రాజ్యాంగపరమైన పరిపాలించట్లేదు. 2% లేని కమ్మలు, 2% లేని రెడ్లు, 2% లేని దొరలు, 1% లేని బ్రాహ్మణ సామాజిక వర్గాలు, దోపిడీ కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర పేద వర్గాలతో కలుపుకొని 190% ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఓటు దళిత బహుజన పార్టీకి వేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్లు వంటి స్థానిక సంస్థల్లో కానీ, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని, తద్వారా చట్టసభల్లో బలమైన గళం వాణి వినిపించడానికి మరి అణగారిన కులాల సమాజం సమానత్వం కావాలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది. మరి వీళ్ళు అనేకమైన సమస్యలు జరుగుతున్నా స్పందించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మన ఓటు మన రాజ్యం నినాదంతో మరి రాజకీయ పోరాటానికి సమిద్ధమవుతున్నాం. మరి దోపిడీ కులాల పార్టీల్ని ఓడించడం ద్వారా, అగ్రకుల ఆధిపత్య పార్టీ రాజకీయ పార్టీలకి రాజకీయంగా ఓటమి చెందడం ద్వారానే దళిత బహుజన సమాజం రాజకీయంగా ఎదుగుతుంది. మరి మన రాజ్య అధికారం, పొలిటికల్ పవర్ సాధనలోకి రాకపోతే ఇక దళిత బహుజన సమాజానికి, ప్రజలకి భవిష్యత్తు లేదు. సోషల్ జస్టిస్ అమలుపరచదు, రాజ్యాంగాన్ని అమలుపరచరు, ఈ సమాజానికి రక్షణ లేదు. చివరగా మనకి బానిసత్వం తప్పదని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ పిలుపునిస్తుంది. రాజకీయ అధికారం సాధన ద్వారానే సమస్త సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతిమంగా ఈ బాధిత దళిత బహుజన సమాజానికి రక్షణ, విముక్తి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది, ద పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనడం చెప్పడం జరిగింది. రాజ్యాధికారం సాధన ద్వారానే పీడిత ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల పరిష్కారానికి అది ప్రధానమైన నిలుస్తుందని, రాజకీయ అధికారంలో లేని జాతులు, కులాలకు వారి సమాజం ఉనికే ప్రశ్నార్థం అవుతుందని, వారు నాశనం ఒక తప్పదని కూడా ఆ రోజు అంబేద్కర్ హెచ్చరించడం జరిగింది. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖచ్చితంగా అణగారిన కులాలందరినీ రాజకీయ అధికారంలో సాధన కోసం, ఎన్నికల పోరాటంలోకి రావడం కోసం, దోపిడీ కుల పార్టీల్ని ఓడించి దళిత బహుజన పార్టీకి ఓట్లు మరి వేయడం ద్వారా రాజకీయ అధికార సాధన ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, మన భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. మరి మన ఓటు మన రాజ్యం నినాదంతో జరుగుతున్న పాదయాత్ర సదస్సు కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు మేము పెడుతున్నాం.
మరి వచ్చే అన్ని స్థాయిల ఎన్నికల్ని ఈవీఎం మిషన్లతో కాకుండా బ్యాలెట్ పేపర్లతోటే నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి దళిత బహుజన పేద కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క ఆర్థిక కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, మరి విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు మరి దాదాపు 2 రాష్ట్రాలు కలుపుకొని 5,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉప ప్రణాళిక అభివృద్ధి నిధులు విడుదల చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి అత్యాచార నిరోధక చట్ట ప్రకారంగా నమోదైన కేసుల్లో నష్టపరిహారం జిల్లా కలెక్టర్లు బాధితులకు తక్షణం చెల్లించాలని, ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం కోసం ఆ కేసుల మానిటరింగ్ కోసం రాష్ట్ర స్థాయిలో మరి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాల్సిన మానిటరింగ్ కమిటీలని, జిల్లా స్థాయిలో కమిటీలని తక్షణం నిర్వహించాలని, మరి 2.5 ఏళ్ళ అయినా సరే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీల కేసుల నమోదు వాటి మీద సమీక్ష చేయడం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీలో జాతీయ స్థాయిలో ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ మానిటరింగ్ కమిటీలు వేయలేదు. సమీక్ష సమావేశం జరగలేదంటే ఈ దోపిడీ పాలక వర్గాలకు దళితుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని